కాబట్టి బాప్టిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలని ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు కూడా దాంట్లో నిర్మాణం అవుతాడు. కాబట్టి అవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోనండి. సరే, మనము 3వ అధ్యాయాన్ని మనం ముగించుకునేదానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 8 నుండి 11వ వచనాలు మనం ఒకసారి చదువుతున్నాం. అక్కడ 7వ వచనం చెప్పబడింది. ఇది 8 నుంచి 11వ వచనాలు, ఈ 3 వచనాలు మనం చదువుకుందాం. చూడండి. మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితిమని, అయితే మీరు ఏ విషయంలో నన్ను నేను దొంగిలించామని మీరు అడుగుతారు. మీరందరూ మీ 10వ భాగమును మీరందరూ 10వ భాగము ప్రతిష్ఠాపనను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను మీ కొరకు ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినే పురుగులను నేను గద్దించెదను. అవి భూపంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించుదురు కనుక అన్ని జనులందరూ మిమ్మును ధన్యులని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు 12వ వచనాన్ని చదివించారంటే అది కొనసాగింది కాబట్టి మనం అది కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో అలాగే యూదులతో మాట్లాడుతూ ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో ఆపేస్తున్నారు 10వ భాగాన్ని అన్నప్పుడు ఎక్కడ ఆపేమేము అని వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు దానికి 2వ నేరారోపణ, మొదటి నేరారోపణ మనం తెలుసుకున్నాం. దేవుడు 2వ నేరము వాళ్ళ పైన చూపిస్తా ఉన్నాడు. ఏంటి అంటే 2 విషయాలు చెప్తున్నాడు. మొదటిది 10వ భాగం ఆపేశారు, రెండోది ప్రతిష్టాత్మను కూడా మీరు ఆపేశారు. వీటిని ఆపేసినందువలన మీరు ఏమయ్యారు? నా దృష్టిలో దొంగలయ్యారు. ఏమయ్యారు? దొంగలయ్యారు. కాబట్టి ఆ దొంగిలించినటువంటి ఆ సొమ్ముని ఇప్పుడైనా ఇబ్బంది లేదు, అది ఖచ్చితంగా అవి నా ఆజ్ఞ, దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరంలోకి తీసుకురావాలి. దేవుని మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీరు ఎలా ఉంటారంట? మీరు నన్ను ఇచ్చి శోధించండి. ఏంటంటే ఆయన మీరు తాండి, ఎక్కడికి? మందిరంలోకి తాండి. అప్పుడు నన్ను అడగండి. ఏమయ్యా మేము నువ్వు చెప్పిన ఆజ్ఞను మేము పాటిస్తున్నాం కదా, మరి మాకు ఎందుకు సమృద్ధి అయినటువంటి పంట రావట్లేదు, మాకు సమృద్ధి అయినటువంటి ఆరోగ్యం రావట్లేదు అని మీరు అడగవచ్చు. అందులో దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే దేవునికి 10 ఇస్తే ఎంత వస్తుంది? మనకి దేవునికి 10 ఇస్తే 20 వస్తుంది అంతే కదా, అది మన ఉద్దేశం. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే అలా చేసుకోను. ఏం అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు అలా తేకపోతే, ఏం తేకపోతే 10వ భాగాన్ని తేకపోయినా, అలాగే ప్రతిష్టాత్మన తేకపోయినా ఇశ్రాయేలుకి శాపం వస్తుంది అని చెప్పాడు. ఏమొచ్చింది వాళ్ళకి? శాపం వస్తుంది అన్నాడు. ఏ శాపం వచ్చింది వాళ్ళకంటే, వాళ్ళకైతే శారీరక సంబంధమైనటువంటి శాపం వచ్చింది. జాగ్రత్తగా వినండి. పాత నిబంధన అంతా కూడా శరీర సంబంధమైనటువంటి విషయాలు చూపిస్తాయి ఎక్కువగా. కాబట్టి ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకం కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుకి లేక
లేకపోతే దేవుని ప్రజలకి యూదులకు కానీ దేవుని యొక్క సంతానానికి కానీ వాళ్ళకి ఏమొచ్చిందయ్యా అంటే శాపం వచ్చింది. ఏ శాపం వచ్చిందయ్యా అంటే వాళ్ళు ఆర్థికంగా నలిగిపోయారు అనేది మనం ఎక్కువగా భావిస్తాం. కానీ దేవుడు ఇశ్రాయేలుకి అలాగనే సంఘానికి ఇద్దరికి ఒకే కోణంలో దేవుడు అనుగ్రహించాడు. వీళ్ళకైతే శారీరకంగా అనుగ్రహించాడు, మనకైతే ఆత్మీయంగా అనుగ్రహించాడు. అంతే. వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏంటంటే ఇద్దరు సమానమే, కానీ వాళ్ళకి శారీరకంగా చూపించాడు, మనకు ఆత్మీయంగా చూపిస్తా ఉన్నాడు. వాళ్ళకి ఎందుకు శారీరకంగా చూపించాడు, మనకి ఎందుకు ఆధ్యాత్మికంగా చూపించాడు అంటే ఈ శాపాన్ని వాళ్ళు ఎలా ఆలోచించారంటే కింద మనం చదివేప్పుడు ఏమొచ్చింది చదివామంటే మీరు వేసినటువంటి భూఫలాన్ని లేకపోతే మీరు వేసినటువంటి ఏదైనా పంటని ఏం చేస్తారట, పురుగులు తినేస్తాయి. ఎప్పుడు మీరు నేను చెప్పింది చేయనప్పుడు, మీరు నా మందిరంలోనికి ఏమేమి కావాలన్నాడు, నశింపాలన్నాడు, ప్రతిష్టాత్మకమన్నాడు. ఈ రెండు ధ్యానప్పుడు మీ యొక్క పంటను ఏం చేస్తాయట, భూఫలాన్ని తినేస్తాయి. ఇదే అధ్యాయాన్ని ఇదే భాగాన్ని మనం మరొక పుస్తకంలో చూడొచ్చు. ఆ పుస్తకం ఏంటి అంటే ఒకసారి హబక్కూకు గ్రంథం చూడండి. ఒకసారి హబక్కూకు రాసినటువంటి గ్రంథము చూద్దాం ఒకసారి. అక్కడ విస్తారమైనటువంటి పంటలన్నింటినీ కూడా చీడ పురుగులు మాట్లాడచ్చు. చూద్దాం. ఏవేలు గ్రంథమా హబక్కూకు గ్రంథమా? ఏవేలు గ్రంథం అనుకుంటాను చూడండి ఒకసారి. ఏవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. అవి మనం ఖచ్చితంగా చూడాలి. చూడండి ఒకసారి. హగ్గై గ్రంథం, హగ్గై 7వ వచనం నుంచి మీరు చదువుకుంటారని చూద్దాం. అక్కడ దేవుడు 50 రాస్తున్నాడు. చూద్దాం. చూడండి. హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని సర్వోన్నతునికి జ్ఞానం తీసుకుని వచ్చి నీవు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. ఏవేలు గ్రంథం చదవండి. ఏవేలు గ్రంథంలో కానీ ఏవేలు గ్రంథము 3వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చదవండి. ఈ ప్రవక్త గ్రంథాలన్నీ కూడా దేవుని యొక్క పని చేయకపోతే వచ్చే వ్యవహారం ఇదంతా తెలుసుకోండి. 2వ వచనం చదువుతున్న చూడండి. ఏవేలు గ్రంథము మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్న చూడండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీ అందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతులు మీ దినములో కానీ మీ పితరుల దినములో కానీ జరిగినదా? ఈ సంగతిని మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయండి. రాబో తరం వారికి అంటే మనమని మన అర్థం. తర్వాత ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు రాబో తరం వారికి తెలియజేయండి. దొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయను. చదువుతాం. మీరు చదవండి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేయను. పసర పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్ష రసపానమును చేయవారా రోదనము చేయండి. క్రొత్త ద్రాక్ష రసం మీ నోటికి రానియకుండా నాశనమాయను. ఇదంతా మీరు చదువుకుంటూ వెళ్తే ఈ గొంగళ పురుగులు, ఈ పెసర పురుగులు అన్నింటినీ కూడా ఇక్కడ సందర్భం వేరే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు రాజులు, పెసర పురుగులు, తర్వాత గొంగళ పురుగులు అని ఒక్కొక్క రాజ్యం వచ్చి వాళ్ళు నలగొట్టల గురించి మాట్లాడటం ఇక్కడ ఆధ్యాత్మికంగా. అలాగే మనము ఈ యొక్క దశమ భాగం తేకపోతే మలాఖీ గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారం మన యొక్క పంటను ఏమేమి చేస్తుందా 11వ వచనంలో చూడండి ఒకసారి. మలాఖీ గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి 3వ అధ్యాయం 11వ వచనం. మీ పంటలకి పురుగులను
నీవు నీ మందిరంలోనికి దశమ భాగం తెచ్చినప్పుడు మాత్రమే నీ పంటను అంటే శారీరక సంబంధమైనటువంటి పంటనే అర్థం చేసుకోవాలి. అదే రీతిగా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మీరు దేవునికి ఇవ్వవలసిన దాన్ని సమృద్ధిగా ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారు? మీరు సంపాదిస్తున్నారు. సంపాదించినటువంటి సంపాదనలో దేవుడు ఎంత ఇవ్వన్నాడు? పాత నిబంధనలు అయితే 10వ భాగం ఇవ్వన్నాడు. చాలా మంది చెప్తున్నారు దశమ భాగము ఇవ్వాలి. అసలు చర్చిలో దశమ భాగం ఇవ్వాలన్నా ఇవ్వకూడదే, అది లేవీయులు కదా. మరి ఇప్పుడు లేవీయులు ఎవరన్నా ఉన్నారా అని అంటున్నారు. దేవుడు వాళ్ళకైతే దశమ భాగం మాత్రమే ఇవ్వమన్నాడు. మరి ఈరోజు సంఘానికి మీరు వర్ధిల్లుల కొరకు ఇవ్వమన్నాడు. అర్థమైందా? ఆ రోజు ఇవ్వమన్నది 10వ భాగం మాత్రమే, కానీ ఈరోజు ఇంకా ఎక్కువ పెట్టాడైనా. మరి దాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా దాంట్లో సగం దొంగిలిస్తున్నాం. అదే అక్కడ శాపం ఎందుకు వస్తుంది అంటే, శాపం అంటే ఏంటంటే మీరు బాగా దాన్ని పదే కానీ చదివినప్పుడు మనకు బాగా అర్థం అవుతుంది. ఏం దొంగిలిస్తున్నాం దేవుడి దగ్గర అంటే, దేవుడికి దశమ భాగాలు ఇస్తున్నారు కొంతమంది. అందరి సంగతి కాదని ఇచ్చేవాడు సంగతి మాట్లాడు. ఇచ్చేవాడు కరెక్ట్గా ఇస్తున్నావా? కరెక్ట్గా ఇచ్చినప్పుడు మాత్రమే నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితము అలాగనే శరీర సంబంధమైన జీవితం పుష్కలంగా ఉంటుంది అనే మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు ఏం చేస్తున్నారు? సంపాదించిన సంపాదన అంతటినీ తెచ్చుకుంటున్నారు. మీరు ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి, ఏంటంటే ఇవ్వాలి కాబట్టి మీరు ఇచ్చి నన్ను ఏం చేస్తున్నారు? నా దగ్గర నుంచి మీకు ఏమొస్తుంది? శాపం తెచ్చిపెట్టుకున్నారు. ఇవ్వవలసింది మనం ఇవ్వాలి ఖచ్చితంగా. అందుకని మీరు ఇవ్వండి, మీరు ఇచ్చినందుకు శోధించండి అని అంటున్నాడు. నాకు తెలిసినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా దశమ భాగం విషయంలో మాత్రం వాళ్ళకి డ్యూటీలు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఉండదు, వాళ్ళకి వెసులుబాటు ఉండదు. కానీ ప్రతిరోజు సాయంకాలం వెళ్ళి వాళ్ళు ఏదో ఒక సర్వీస్లో పాల్గొనడం మాత్రం పొందుతారు. కానీ వాడు దశమ భాగం విషయంలో ఖచ్చితంగా ముందు దాన్ని తీసి ఆ తరువాతనే వాడు పొరవడంని ఖర్చు పెట్టుకుంటారు. నేను మిమ్మల్ని ఇవ్వమని కాదు నేను చెప్పేది, నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి పాఠంలో ఉన్నటువంటి భాగం ఏంటంటే, అలా ఇవ్వకపోతే మీరు దేవుడితో ఎదగమంటున్నాడు ఆయన. ఆధ్యాత్మికంగా ఎదగదు, రెండవది కూడా శారీరకంగా కూడా మీరేమో సంపాదిస్తున్నారు కానీ తృప్తి లేని జీవితం. అందుకే నేను 128వ కీర్తన అంటాడు, 128 కానీ 127 కానీ సొలొమోను మహారాజు అంటాడు, మీరు చాలా ప్రశాంతతలోకి సంపాదించుకుంటారు కానీ అది సిద్ధి సంచిలో వేసినట్టు అయిపోతా ఉంటుంది, ఉండదు, వచ్చినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి అది ఏంటి? దాని అర్థం పురుగు తినేస్తున్నాయి. అది దాని అర్థం. ఎందుకు మనం సంపాదించింది మన ఇంట్లో ఉండడం లేదు, మనకు అది సమృద్ధిగా ఉండడం లేదు. కారణం అంటే మనం దేవుని అంతా ఏం చేస్తున్నాం? దొంగిలిస్తున్నాం. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడా? ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చి లక్షణంగా పని చేసుకొని నువ్వు లక్షణంగా ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలో నువ్వు గైకొంటున్నప్పుడు నీకు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటుంది. లేకపోతే మీకు శాపం వస్తుంది. ఏంటంటే ఆ శాపం అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగు, నువ్వు దేవుడి గురించిన విషయాలు నీకు సరిగా తెలియదని నాకు. అందుకని ఇక్కడ శాపం అనే మాట కనబడతాం. ఇవ్వండి. ఒకవేళ మనం అభివృద్ధి అయినప్పుడల్లా, లేకపోతే మనం కలిగిన దాంట్లో సమృద్ధిగా 10వ భాగం ఇచ్చినప్పుడు మనం ఏమవుతామంటే మీరేమనుకుంటున్నారంటే 10వ భాగం ఇశ్రాయేలుకి సంబంధించింది, సంఘానికి అక్కడ ఎట్లా చెప్పలేదు మాట. మీరేమో భాగం ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి అని అంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. లేదు, మరి పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడుకుంటూ చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక ఎలా ఇవ్వమన్నాడు ఆయన? ఇవ్వండి, ఆయన చెప్పండి, ఇవ్వండి అని చెప్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 12 వచ్చిన చదవండి. టోటల్ ముగిద్దాం. మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నది దేవుడే. అమ్మా, పరిశుద్ధుల కొరకైనా సంతా విషయమైతే నేను గలతీయుల సంఘమునకు నియమించిన ప్రకారము మీరు కూడా చేయండి. నేను వచ్చినప్పుడు సంతా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును
తాను వర్తిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిలవ చేయవలెను. ఏం చెప్తామంటే ఇక్కడ మీరు సంఘా పోగు చేయండి, ఆ సంఘాతో పాటు కొంత మీ వద్ద పోగు చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? మీరు వర్ధిల్లుని కొలదేవమంటున్నాడు. వర్ధిల్లుని కొలదేవమంటే మనం ఏమనుకుంటామంటే దశభాగం 10,000 వస్తే ఎంత వాళ్ళు దశభాగం అంటే 1,000 రూపాయలు. 1,000 రూపాయలు మనం ఏం చేస్తాం? దాన్ని మీరేం చేస్తారు? మీరు ఎంత ఇస్తున్నారు? విలువపరుస్తున్నారా? ఇచ్చేది అనుకుందాం. ఇస్తే అర్థమా? ఎవరు ఇట్లేదు. అందుకనే మన బతుకులు ఎలా ఉన్నాయంటే అడ్డీలుగా ఉన్నాయి. అర్థమైందా? దేవుని మందిరంలోనికి దేవుని యొక్క క్లారిటీగా చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క పరిచయం జరగాలి అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే మొదట మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. మనం ఎదిగినప్పుడు ఆ ధారాత్మము బయటకు వస్తుంది, లేకపోతే ధారాత్మము బయటకు రాదు. మీరు ఉదాహరణకి, నేను ఈ మాట వినపడలేదు కానీ మీరు ఇంటే చాలు, మనం ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. ఇవ్వండి. ఇచ్చిన వల్ల దేవుడు ఏంటంటున్నాడు? మీరు ఇచ్చినలో శోధించమంటున్నాడు. శోధించడం అంటే నమ్మకంగా ఉండి శోధించాలి. నమ్మకం లేకుండా శోధించాలి. ఎందుకు మన జీవితాలు మనం చూద్దాం. ఇక్కడ మాట్లాడినాయి దేవుడే చెప్పండి. ఇక్కడ చూద్దాం. ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 9:15 చూద్దాం. చూడండి త్వరగా. కీర్తన 68:35 ఒకటి చూడండి. ఇంకో తీసుకుంటే నేను ఈ 2 మాటలు ఫోన్ చేస్తాను. నేనైతే ఈ సంగతులు రాయడం లేదు. ఎవరైనా నా అతిశయము నిరాకరణ చేయడం కంటే ఏం చెప్పండి ఇక్కడ? దేవుని మాట నేను నిరాకరణ చేస్తే దానికంటే చచ్చిపోవడం లేదు. పౌలు ఎంత క్లారిటీగా సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఇవ్వాల్సిందే ఖచ్చితంగా దేవునికి. అలా ఇవ్వనప్పుడు నేను ఏమైపోయినా ఇబ్బంది లేదంటున్నాను. ఆయన చచ్చిపోయినా అంటే ఎంత కరెక్ట్గా ఉన్నాడో చూడండి ఆయన. మరి మనం అలా ఉన్నామా? ఆయన కరెక్ట్గా ఉన్నాడు, కానీ ఆయన ఏ రోజు కూడా ఆస్తులు ఉన్నాయి మనకి ఏం లేవు. ఆయన ఆస్తి ఏంటి? శుభార్తే ఆయన ఆస్తి. మన ఆస్తి ఏంటి? ఈరోజు ఎన్ని ఎకరాలు పొందావా, ఎన్ని రికార్డులు పొందావా, ఇది మన ఆస్తి. వాళ్ళ ఆస్తి వేరే, మన ఆస్తి వేరే. చూడండి ఒకసారి కీర్తన 68:30 చూడండి. కొత్త చదవాలి. కీర్తన గ్రంథం దావీదు ఉదాహరణ చూద్దాం. 68వ కీర్తన 35వ వచనం. అమ్మా, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఏమవ్వాలా? స్తుతి పొందాలి. నీ ద్వారా నువ్వు చేసిన మేలుల ద్వారా, నువ్వు అనుభవించినటువంటి అనుభవాల ద్వారా దేవుడు ఏమవ్వాలంట? స్తుతి పొందాలి. సామెతల గ్రంథము 2:6-7. 127వ కీర్తన 2 ఉంది. 146వ కీర్తన 7వ వచనం ఉంది. ఇప్పుడు అన్ని వచనాలు ఎక్కడుంది? 2వ సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6-7. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఎవరి నుంచి వస్తాయి? దేవుడు దీవిస్తే తప్ప మీకేం రాదు. మనం దేవుడికి ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు చెప్పిన మాట వింటే దేవుడు అడిగితే మనం అడుగుతా ఉన్నాం కదా. యాకోబు పత్రిక ఉంటుందని ఏమంటుందంటే, ఎవరికైనా జ్ఞానము కుదురుగా ఉంటాయా మీరు ఆయన అడిగితే సమృద్ధి ఎవరికి ఇస్తాడు? అట్టనే అందరూ అడగట్లేదా? ప్రతి ఒక్కరు అక్కడే ఉన్నారు కదా. ఎవరైతే ఆయనకి అనుకూలంగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తుంటారో వాళ్ళకి మాత్రమే సమృద్ధిగా జ్ఞానాన్ని ఇస్తానని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికి? ఆయన అనుగ్రహాన్ని పాటించడానికి ఇవ్వడమే అర్థం. అందుకని అక్కడ దేవుడు జ్ఞానమును వివేకం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు యొక్క మత్తయి సువార్త 7:11 వచ్చింది. కొత్తగా యోహాను సువార్త 14:27 వచ్చింది. మత్తయి సువార్త 7:11 వచ్చింది. చూడాలి. ఒక యోహాను సువార్త 14:27 చూడండి. అమ్మా, మత్తయి సువార్త 7:11 వచ్చింది. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి
ఇస్సాకుతో కూడా ఆ ఆ ఆ ఏం చేస్తాడు ఇక్కడ? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏ రీతి అయితే జరిగించారో ఆ రీతిగా జరిగించిన వారు మాత్రమే రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు. కొరవాళ్ళలో లోక రాజ్య సంబంధులు అంటే వాళ్ళు ఎక్కడికి పోతారంట? చీకటిలోకి అగాధం, చీకటి అగాధం ఆ బిలంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు? దేవుని మాటకి నిరాకరించిన వారికి ఈ పరిస్థితి జరుగుతుందని చెప్తా ఉన్నాను. సరే, ఇంకొక మాట యోహాను సువార్త 14:27 టోటల్గా 2 మాటలు చదివి ముగించాను. విశ్వాసంగా మరి నువ్వు నేను ఎలా ఉన్నావు అనేది పరిశీలన చేసుకునేదానికి మాత్రమే. శాంతిని కలుగజేసి వెళ్తున్నాను, శాంతిని నీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను నీకు అనుగ్రహించలేదు. నీ హృదయములను కలవరపడనీయకుడి. ఏం చెప్తున్నాడు? లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు. మీ హృదయాన్ని ఏం చేయకూడదు? కలవరపరచు. ఏంటి మనం కలవరం? ఆయన ఏం చెప్పాడు? మనం ఏం కలవరపడుతున్నాం? ఆయన ఏం చెప్తున్నాడంటే లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వనన్నాడు. ఏమి మన లోకంలో ఏముంటుంది? లోకంలో ఉన్న ఆశ ఏంటి మనకి? నేను చెప్పాను కదా, ఇక్కడ నిధులు, మేడలు, ఆస్తులు, అంతస్తులు, అవి నేను ఇవ్వనని చెప్తున్నాడు దేవుడు. మరి మనం ఎందుకు దానికోసం ప్రయాసపడుతున్నాడు? దేవుని సన్నిధిని విడిచి ఎందుకు దానికోసం ప్రయాసపడుతున్నాడు మీరు? నా ప్రశ్నది. మీకు వాక్యం ఇంత లోతుగా చేస్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదు అంటే మరి ఇంకా ఇప్పుడు అర్థం చేసుకుంటారు. దేవుని సన్నిధి ఎందుకు దూరమైపోతున్నారు? అవి దేవుడు అనుగ్రహించినవి కావని చెప్తున్నాడు. మరి మనం దానికోసమే పరిగిస్తా ఉన్నాం. మరి వాళ్ళు ఎవరు చెప్పండి? మరొకసారి శాంతిని నీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించలేదు. నీ హృదయములను కలవరపడనీయకుడి. ఏమని కలవకూడదు? మేము మాకేమని వస్తే ఏమో అవ్వబడ్డా దేవుడే చూసుకుంటాడు అంతే. నువ్వు ఎప్పుడు ఇదంతా ప్రతిదాన్ని దేవుడు చూసుకుంటానే అన్నట్టు సైకిల్ ఉండకూడదు. మనం అర్థమైనా ఆ పాట చెప్పినాడు అందుకని అర్థం ఉంటాడు, సైకిల్ ఉంటాడు అనుకునేది. దేవుడు అన్నీ చేయడు. నీవు ఎప్పుడైతే దేవుని మాట ఖచ్చితంగా చేయగలుగుతావో అప్పుడు దేవుడు చూసుకుంటాడు. నీ అవసరం ఆయన తెలుసా? ఖచ్చితంగా నీకంటే ముందు ఆయన తెలుసు. నీకు ఏ అవసరం వస్తుందో ఆయన తెలుసు. ఆయన దానికి సిద్ధపరిచేసి ఉంటాడు, ఆల్రెడీ సిద్ధపరిచేసి ఉంటాడు. నీవు దేవుడికి ఇవ్వవలసిన దాంట్లో నువ్వు బెదిరిస్తా, నీ సంపాదనలో అంతా నువ్వే తినేసి దేవుడికి రూపాయి ఇచ్చి నీకు 10,000 ఇస్తే రూపాయి ఇచ్చేదా? దేవుడి పని అంటారు. కానీ అందుకనే కదా దేవుడి పని యాక్టివ్ పోతా ఉంది. ఈరోజు సంపాదించుకునేవేమో సంపాదించుకుంటా ఉంటారు. మరి దేవుడికి ఇవ్వాల్సిన వారు మాత్రం ఎవరు కూడా ఇవ్వలేదు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను, నాకు వేరే నీకు వేరే కాబట్టి ఇచ్చదు. కాబట్టి మీరు కలవరపడద్దు. నేను ఏ అవసరం దేవుడు తెలుసు, అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఎంఎస్సి పత్రిక 2వ అధ్యాయం వచ్చింది. ఎంఎస్సి పత్రిక 2వ అధ్యాయం వచ్చింది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అది మరియు వాటి యందు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియ చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యులై ఉండి శరీరమందు చేతిలో చేయబడిన సున్నతి గల వారు బడి వారి చేత సున్నతి లేని వారిని బడి మీరు ఆ కాలమందు ఇశ్రాయేలు సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరిజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. ఎప్పుడు ఇదంతా ఏంటి? మీరు దేవుని చేయకపోతే ఏమైనట్టు? మీరు దేవునికి దూరమైనట్టు. అంటే దేవునికి దూరం అయిపోయినట్టే మనము అభివృద్ధి పరచబడినట్టే శాపం వచ్చినట్టే మనకి మన అభివృద్ధి సక్రియ క్రియ రూపంగా కనబడాలని చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలు. మనం క్రియ రూపంగా మనమేమి చేయం. అందుకని మన రోమపత్రిక 8:23 లాస్ట్ మాట
రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాపపు నియమములకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణములకు లోనగు. ఎన్నో వచనం చదువుతున్నాం? 8:20 8వ అధ్యాయం. అంతేకాదు ఆత్మ యొక్క ధర్మ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రాత్మము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఎప్పుడు ఇదంతా నీవు విశ్వాసంగా దేవుని మాట విన్నప్పుడు మాత్రమే, లేకపోతే మనకు మూలుగులు ఉండవు, ఏముండవు. మొరలుతున్నారు అసలు మీరు మామూలుగా చదివేసినప్పుడు మొరలుతున్నామండి, ఇలా మన మూలుగు రాస్తున్నారు కదా. ఆత్మలో మొరలాలి, అదే దేవుని యొక్క పని నిమిత్తం మూలకడం ఉంటాం దాన్ని, అది ఆత్మ మూలుగు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? విశ్వాసిగా మనం కూడా అందరిలాగా దొంగిలించే వారిగా ఉన్నామా?